హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మనకు ఇప్పుడు శుక్రమౌఢ్యమి ప్రారంభమయ్యింది. మొన్న 28/4/24 నుండి మరలా మనకు శుభముహూర్తాలు ఆగస్టు 8 నుండి ప్రారంభమవుతాయి. 3 నెలల పాటు శుభముహూర్తాలు లేవు. అందువల్ల మొన్న పెళ్ళిళ్ళన్నీ చాలా బాగా జరిగినాయి, ఎక్కువ జరిగినాయి. కళ్యాణ మండపాలు కూడా దొరక్క చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే 3 నెలల పాటు ఈ మౌఢ్యమి కారణంగా వివాహాలకి అడ్డు 3 నెలలు వస్తున్నదని చెప్పి అందరూ మొన్న పెళ్ళిళ్ళు అవి చాలా ఎక్కువ జరిగినాయి. మరలా ఆగస్టు 8తో శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. వివాహము బలంగా ఉండాలి అనంటే శుక్రుడు ఉండాలి, గురుబలము ఉండాలి. శుక్రబలము గురుబలము ఉంటే ఆ వివాహ దాంపత్యము నిండు నూరేళ్ల పాటు చల్లగా ఉంటుంది. కాబట్టి మరలా మనకు ఆగస్టు 8 నుండి శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. మొన్న మేము ఒక పెళ్ళికి వెళ్ళాము. అక్కడ ఫంక్షన్ వారు ఇలా ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రోగ్రాము. ఈ గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి కర్తరిలో ఎటువంటి శుభకార్యాలు పనికిరావు. శంకుస్థాపన కానీ, గృహప్రవేశం కానీ, వివాహానికి ఈ 3 నెలలు పనికిరాదు. పుట్టు వెంట్రుకలు కూడా పనికిరాదు. సీమంతము, నామకరణము, బారసాల చేసుకోవచ్చు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.